నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని కువైటీ పౌరులను మరియు ప్రవాసులను లక్ష్యం చేసుకొని కువైట్లోని స్కామర్లు దోచుకుంటూ ఉన్నారు. అలాగే ఆఫర్లు అంటే కువైట్లో ఉన్న కొంతమంది ప్రవాసులు కువైటీలు ఏమాత్రం ఆలోచించకుండా ఆన్లైన్ ద్వారా ఆహార వస్తువులు కానీ వస్తువులను కొనుగోలు చేస్తూ ఉన్నారు. వివరాలేకి వెళితే కువైట్లో ఉన్న ప్రవాసులు మరియు పౌరులను లక్ష్యం చేసుకొని ఆహారం మరియు వినియోగ వస్తువులను వారి యొక్క మార్కెట్ విలువలో 1/4 తక్కువ ధరలకు ఇస్తామని చెప్పి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అలాగే భద్రతా వర్గాలు కువైట్లోని పోలీసులు ప్రజలను హెచ్చరించాయి. ఈ ముఠాలు ప్రజలను మోసం చేయాలనే లక్ష్యంతో వాళ్ళ యొక్క బ్యాంకింగ్ వివరాలు తెలుసుకొని పూర్తిగా వారి యొక్క బ్యాంకు నుంచి డబ్బును డ్రా చేస్తూ ఉన్నారని చెప్పి కువైట్ లో ఏదైనా సరే, ఒక వాచ్ అయినా సరే, ఫోన్ అయినా సరే, అలాగే ఆహారానికి సంబంధించిన ఆహార పదార్థాలైనా సరే పలానా హోటల్లో తక్కువగా ఇలా ఆఫర్లు నడుస్తూ ఉన్నాయని చెప్పి, అలాగే పలానా చోట మొబైల్ ఐఫోన్లు కానీ ఆండ్రాయిడ్ ఫోన్లు చాలా తక్కువ ధరలకు అందిస్తూ ఉన్నాము, మీకు మార్కెట్ లో ఉన్న ధర కంటే అతి తక్కువ ధరలకు మేము మీకు డోర్ డెలివరీ చేస్తామని చెప్పి ప్రస్తుతానికి మీరు డబ్బు చెల్లించవలసిన అవసరం లేదు. ప్రస్తుతానికి మీరు షిప్పింగ్ ఛార్జెస్, కొరియర్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో కేవలం 500 పిల్స్ నూస్ దినార్ చెల్లిస్తే మీ యొక్క ప్రోడక్ట్, మీ యొక్క వస్తువు ఇంటికి వచ్చిన తర్వాత మీరు డబ్బులు ఇవ్వాలని చెప్పి నమ్మిస్తూ ఉన్నారు. దీంతో చాలా మంది ప్రజలు ఓటీపీ వస్తుంది చెప్పాలని చెప్పడంతో నూస్ దినారే కాబట్టి పెద్దగా ఆలోచించకుండా ఓటీపీ చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ లో 1000 దినార్లు ఉంటే 1000 దినార్లు, 2000 దినార్లు ఉంటే 2000 దినార్లు, 10,000 దినార్లు ఉంటే 10,000 దినార్లు, మొత్తం డబ్బు స్వాహా అయిపోతూ ఉంది. ఇటువంటి విషయాలలో కువైట్లోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.